ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యముల నుంచి కీర్తనలు 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప ఆదరణ మనకిస్తున్న మాట ఇది. భూమి ఆకాశములు నిర్మించిన యెహోవా అని రాయబడదు. అయితే యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమి మీద కనిపించింది ప్రతి ఒక్కటి, మళ్ళా నిన్ను నన్ను అందరిని కూడా సృజించింది మన దేవుడైన యేసు ప్రభు. ఆయనే ఇక్కడ ఏమంటున్నాడు, భక్తుని యొక్క ఆలోచన ఏముందంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటున్నాడు. అంటే ఆయన ప్రమేయం లేకుండా ఒక మనిషికి మేలు అనేది జరిగేది లేదు. ప్రాముఖ్యంగా రక్షణ విషయం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన ప్రాణం ఇచ్చడం ద్వారా మనకు రక్షణ, శుభ నిరీక్షణ కలిగి ఉన్నాం. అయితే ఈ గొప్ప రక్షణ కలిగిన మనము ఈ అల్పకాల యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తుంటాయి. వాటన్నిటిలో కూడా మనం ఎంతో మందిని సహాయం అడుగుతుంటాం. మన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, అనారోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో కూడా ఎవరైనా సాయం అడుగుతుంటాం. కానీ కొందరేమో చేయరు, కొందరేమో చేస్తామని కూడా చేయరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ దేవుడు ఏమంటున్నాడంటే, నేను సహాయం చేసే దేవుడను అని మాట్లాడుతున్నాడు. ఎంత ఆదరణ! మనుషులందరూ మాట తప్పుతారు, మనుషులందరూ ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఎట్లా అంటున్నాడు, ఈయన భూమి ఆకాశములను సృజించినాడు కాబట్టి భూమిలో అయినా ఆకాశంలో అయినా, అంటే నీవు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయనకు శక్తి ఉంది నిన్ను నన్ను ఆ కష్టం నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ నిట్టూర్పు నుంచి విడిపించడానికి. ప్రియమైన వాళ్ళారా, ఈ గొప్ప ఆదరణకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనే విషయం మనం మర్చిపోవద్దు. అయితే ఆయన మనల నుంచి కోరింది ఏంది అని ఆలోచన చేస్తే, నేను ప్రార్థన జీవితంలో ఆయన మహిమ కొరకు ఆయనను ఆరాధించే స్థితిలో ఉన్నామా? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నామా? ఆయన ఈ కట్టడలను, ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన మహిమ కొరకు జీవించినట్లు లెక్క. అందుకే ఆయన ఏమంటాడు, నేను సహాయం చేస్తా అంటని మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన వైపు చేతులు ఎత్తితే ఆయన సహాయం చేసి విడిపించే దేవుడు అయినాడు. మన సమస్య ఎంతదైనా ఆయన విడిపించే దేవుడు అయినాడు. ఉదయకాల సమయంలో మన పరిస్థితులు ఎన్ని సంఘాలు చూడు, ఎన్ని సంఘాల్లో, కుటుంబాల్లో, విశ్వాసాల హృదయాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయాసకరంగా, దుఃఖకరంగా, బాధాకరంగా ఉన్నాయి. బయటికి నవ్వుకుంటూ ఉన్నారు కానీ అంతరంగంలో విచారములతో ఉన్నారు. అయితే విచారములు కొట్టివేయడానికి ఎవరున్నారు మనకంటే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి మన సమస్య ఎంత ఉన్నా, మన సంకటం లేవున్నా అవన్నిటినీ మాట చేతనే తీయగలుగుతాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఉదయకాలం ఆ గొప్ప దేవుని చెంతకు మనం సమకూర్చబడి, ప్రభువా నా సమస్య ఇది, నువ్వు భూమిని మీద ఆకాశం మీద అధికారం కలిగి ఉన్నావు, నువ్వు నీకు మొరపెట్టిన వారి వద్ద, నీ పాదముల వద్ద వచ్చిన వారికి నువ్వు మేలు చేస్తావు అని విశ్వసించి మనం ఆయనను ప్రార్థన చేద్దాం, ఆయనను ఘనపరుద్దాం. ఆయన మన సంకటంలో ఎటువంటిదైనా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈనాడు ఎంతో కొట్టబడే స్థితిలో విశ్వాసులు కొనసాగుతున్నారు. ఎంతోమందికి రక్షణ సువార్త అందించలేక, ఎంతోమందికి సువార్త అందించలేక, ఎంతోమందికి సాక్ష్యం ఇవ్వలేక పడిపోయిన సంఘాలుగా, పడిపోయిన హృదయాలుగా, పడిపోయిన సాక్ష్యంగా ఈనాడు సంఘం ఉంది, విశ్వాస గణం ఉంది, విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే ఉదయకాలం ప్రభు పాదముల చెంత చేరి మన సహాయం కోరి మనం పడిన స్థలం నుంచి ఆయన లేపమని కోరుకుందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం సృష్టికర్త అయిన దేవుణ్ణి గణపరిచి ప్రార్థించడానికి చిన్న భాగ్యాన్ని పెడుతుంది. మా సాక్ష్యమును, మా కుటుంబాలను, మమ్మలను, సంఘాలను కడుతురమ్మని, మీ మహిమ కొరకు నిలబెట్టమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.